మా క్రూడ్ ఆయిల్ ధర పెట్రోల్ డీజిల్ ధర ఎంత ఉండే 140 బ్యారెల్ ఉండే. మేము 140 బ్యారెల్ ఉన్నప్పుడు మా పెట్రోల్ అప్పుడు 70 రూపాయలు, డీజిల్ 60 రూపాయలు ఉండే. దాని తర్వాత అంచెలంచెలుగా దిక్కుంటూ వచ్చింది. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు పెట్రోల్ ధర 110 రూపాయలు, డీజిల్ సుమారు 97 రూపాయలు ఉన్నది, 100 రూపాయలు నడుస్తున్నది. మరి ఇవన్నీ మీ ప్రభుత్వం పెంచిన తర్వాత ఇవన్నీ మర్చిపోయి ఈరోజు దేశంలోని అత్యధికంగా కార్పొరేట్ కంపెనీలకు సంస్థ చేసిందంటే బీజేపీ ప్రభుత్వమే. ఏదైతే ఆదాని అంబానీ సంస్థలకు మీరు సబ్సిడీలు ఇచ్చిండ్రు, ఒక్కొక్క కంపెనీకి 20 లక్షల కోట్లు సబ్సిడీలు ఇచ్చిండ్రు. మరి ఇంత పెద్ద ప్రైవేట్ సంస్థలకు మీకు ధరదత్తం చేసి ప్రైవేట్ సంస్థకే ఉన్న గవర్నమెంట్ని మూతపడగొట్టుకుంటూ ప్రైవేట్ని కూడా తీసుకుపోతుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడ కూడా నిరుద్యోగ సమస్య క్లియర్ చేయిందే ఈ బీజేపీ ప్రభుత్వము. ప్రైవేట్ కంపెనీలను ఓపెన్ చేస్తుంటే బీజేపీ ప్రభుత్వము. మరి ఇవన్నీ మర్చిపోయి మీరు మా ప్రభుత్వంను అబండాలు వేయడం సరికాదని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి రేపు 27, 21 మీరు ఏదైతే ముట్టడిస్తున్నారో దానికి ముట్టడి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఈరోజు సిలిండర్ పెంచిన మేము తీవ్రంగా ఖండించి రోడ్ల మీద ధర్నా చేస్తున్నాం. మర్చిపోయి మీరు ఎవరు పసుపు తెచ్చి నిజామాబాద్ జిల్లాలో పసుపు తెచ్చి ఎవరికి లాభం అవుతున్నది? ఏ ఒక్క రైతుకు గిట్టుబాటు ధర వస్తుందా? పసుపు గిట్టుబాటు ధర ఈరోజు మేము 2009లో ఆ రోజు సుమారు 16,000 రూపాయల రేటు ఉండే. మరి ఈరోజు రేటు చూస్తే అంచెలు పడిపోతున్నది. మరి పసుపు ధర తెచ్చి ఏం ఎవరికి ఎక్కడ లాభం అయింది? ఏ ఒక్క రైతానికి లాభం అవుతుందా? పసుపు ధర ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వాలి పసుపు. ఓకే, బోర్డు ఇచ్చినాం, కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలి పసుపు బోర్డుకు. ఏదైతే వడ్ల ధర మేము మద్దతు ప్రకటించే ఎట్లా తీసుకుంటున్నామో, కొనుగోలు చేస్తున్నామో దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ధర ప్రకటించి నీకు నాణ్యమైన ఏదైతే క్వాంటిటీ అంటున్నావో గ్రేడింగ్ ద్వారా తీసుకొని మద్దతు ధర ద్వారా కొనుగోలు చేస్తేనే అప్పుడు రైతుకు లాభం అవుతుంది. ఇప్పుడు చూస్తున్న మార్కెట్లో దేశ పరిస్థితుల వల్ల ఈరోజు రోజు పడిపోతుంది పసుపు ధర. మరి పసుపు బోర్డు పెట్టి లాభం ఎవరికి అవుతున్నది? ఎక్కడ కూడా రైతాంగ లాభం ఉండలేదు. కాబట్టి మరి ఇవన్నీ మీరు కేంద్ర తప్పులు చేసుకొని మా రాష్ట్రం మీద రుద్రం సరి కాదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.